తక్కువ సమయంలో చాలా తయారు చేసి తీసుకొచ్చారు. ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. మరి బాలశాస్త్రవేత్తలంతా కూడా భవిష్యత్తులో మరిన్ని నమూనాలు చేయడమే కాదు, మరిన్ని రాకెట్ ప్రయోగాలు కూడా చేసి ఓకే. మరి నేషనల్ సైన్స్ డే 19 శాస్త్రవేత్త సివి రామన్ భౌతిక శాస్త్ర పరిశోధనను మలుపుతున్న వరించింది. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఏడాది లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ కూడా చక్కగా సైన్స్ నమూనాలు వారు స్వంతంగా కొన్ని మేధస్సులు తయారు చేసి తీసుకొచ్చి వెనకాడకుండా చక్కగా తయారు చేసి తీసుకొచ్చారు. విద్యా ప్రాంగణం అంతా బాలశాస్త్రవేత్తలతో కలకలలాడుతూ ఉంది. మరి ఎందరో గిరిజన శాస్త్రవేత్తలు ఇక్కడ ఉన్నారు. రాబోయే కాలంలో సంబంధించినటువంటి అత్యంత సునాయాసంగా ఛేదించి ప్రపంచ వెలుగులో భారతను రెపరెపలాడించిన తార సర్ చంద్రశేఖర్ వెంకట రంగాల్లో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్ను శక్తివంతంగా చూసి అభ్యుపరిచే ప్రయోగాలకు నిమిత్తం వేదికలు అందించారు సర్ సివి రామన్. యోగుడు ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రజలను అంతర్జాతీయ స్థాయిలో ఉన్నంపజేసిన వ్యక్తుల్లో సర్ సివి రామన్ మొదటివారు. నోబెల్ బహుమతి అందుకున్న భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ నవంబర్ 7, 1888 తమిళనాడులోని ఐసిఎస్ పాస్ అయి కలకత్తా ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ అకౌంటెంట్ తీసుకున్నారు. బౌద్ధగారి స్ట్రీట్ దగ్గర పరిశోధనకు అనుమతిని పొందారు. నాటి నుంచి మొదలైన ఆయన పరిశోధన ప్రశ్న వల్ల చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరారు. తర్వాత 1921 లండన్లో ఇలాంటి అంశాలకు రాయల్ సొసైటీ సభ్యుడు కావాలనుకుంటున్నావా ఏంటి అనే వ్యక్తి వెతకాలంగా అన్నప్పుడు చక్కగా వివరించండి ఎలా వస్తాయి అనేది చక్కగా వివరించేందుకు ఆసక్తితో చక్కగా ముందుకు వచ్చి సరైన ఆకృతితో ముందుకు వచ్చి సైన్స్ దేశంలో ఉన్న ఆసక్తిటువంటి అతిథులకు ముఖ్య అతిథులకు తిరుగుతున్నాం. మరి చక్కగా తిరిగించండి, నమ్మకాన్ని చూడండి, పిల్లల్ని ఆశీర్వదించండి. భవిష్యత్తులో మరితరాన్ని శ్రీ రామంలో అలా ఎదగాలని కోరుతుంది. ఈ ఆశీర్వదించిన వారికి
భారతరత్న భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ గ్రహీత అయిన డాక్టర్ సర్ చంద్రశేఖర్ వెంకట రామన్ ఎఫెక్ట్ అని ఆవిష్కరింపబడిన ఈ రోజును ప్రతి ఏటా మనము జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే మనము చేసే ప్రతి పనిలోనూ కూడా సైన్స్ అనేది ఉంది. ఈ సైన్స్ అనేది ఇంతగా అభివృద్ధి చెందడానికి గల కారణము ఎంతోమంది శాస్త్రవేత్తల యొక్క కృషి. అయితే మా పాఠశాలలో ఈరోజు 300 పైగా వర్కింగ్ మోడల్ని నిర్వహించారు. ఎటువంటి ఉపాధ్యాయుల సహాయం లేకుండా వాళ్ళల్లో వారిగా స్ఫూర్తిని నింపుకొని ఇన్ని ప్రయోగాలు చేయడము మాకే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భారతదేశానికి రాబోయే తరంలో మా విద్యా ప్రాంగణం నుంచి యువ శాస్త్రవేత్తలను అందించడమే మా పాఠశాల యొక్క లక్ష్యం. మరొకసారి అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. భారతరత్న భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ గ్రహీత అయిన సర్ సివి రామన్ ఎఫెక్ట్ అని ఆవిష్కరింపబడిన ఈ రోజును మనము ప్రతి ఏటా జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే మా విద్యా ప్రాంగణంలో ఈరోజు ఈ వేడుక సందర్భంగా 300 పైగా వర్కింగ్ నమూనాలను రూపొందించారు. ఎటువంటి ఉపాధ్యాయుల సహాయం లేకుండా విద్యార్థులు అంతటి ప్రయోగాల్ని చేయడం అంటే మాకే ఆశ్చర్యానికి గురి చేసింది. అట్లాగే 2015లో ఎక్కడో ఏలూరుని అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్ళిన మధ్య చరిత మా పాఠశాలలో చదివింది అని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వకారణం. అదేవిధంగా ఇటువంటి రాబోయే తరాలకు ఇటువంటి యువ శాస్త్రవేత్తలను అందించే ప్లాట్ఫామ్గా మా శర్వాణి విద్యా ప్రాంగణం ఎప్పుడూ కూడా. అందరికీ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా పాఠశాలలో ఈ సైన్స్ దినోత్సవ సందర్భంగా విద్యార్థులను అవగాహనకు సైన్స్ మీద ఆసక్తి కలిగించడానికి వివిధ నమూనాలను విద్యార్థులతో రూపొందించడం జరిగింది. విద్యార్థులు 300 పైగా నమూనాలను సైన్స్ ప్రయోగాలను చేయడం జరిగింది. మరి ఇది చేయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఈ కార్యక్రమం నిర్వహించడానికి పిల్లల్లోని సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడానికి, ఇంకా ఈ విధంగా సైన్స్ మా స్కూల్ నుంచి వాళ్ళలో సైన్స్ పట్ల ఆసక్తి, ఇంకా శాస్త్రవేత్తలు కూడా రావచ్చు కదా. మరి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఇదేనండి. అందరికీ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. My name is M. Gayatri Sai. I am studying in 9th standard. నేను నా టీమ్ మెంబర్స్ ఈరోజు సైన్స్ డే స్పెషల్ సంబంధించి రైన్ వాటర్ హార్వెస్టింగ్ చేసాం. దీనివల్ల యూజెస్ ఏంటంటే, ఫస్ట్ మనకి రైన్ పడినప్పుడు మన టెర్రస్ పైన వాటర్ ఉంటాయి. ఆ వాటర్ని వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా మెయిన్ ట్యాంక్లోకి తీసుకెళ్ళి, ఒకవేళ రైన్ అనేది ఎక్కువ పడినప్పుడు ఓవర్ఫ్లో అయితే డగ్వెల్స్లోకి వెళ్తుంది. ఆ డగ్వెల్స్ మన ఫామ్లోకి వెళ్తే అవి మన ఫుడ్ స్కార్సిటీ, వాటర్ స్కార్సిటీ అన్నీ తగ్గుతాయి. మన ఇండియాలో లైక్ తమిళనాడులో ఎక్కువ వాటర్ స్కార్సిటీ అని ఉంటుంది. ఈ ప్రాసెస్ కనుక అక్కడ యూజ్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రైన్ వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా చక్కగా మనకి యూజ్ అవుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు గయశ్రీ. ఈరోజు నేను మా కో పార్ట్నర్ కలిసి మేము ఒక రెయిన్ హార్వెస్టింగ్ అనేది చేసామన్నమాట. ఇక్కడ రెయిన్ వాటర్ అనేది స్టోర్ అవుతుంది. తర్వాత వాటర్ ప్యూరిఫైయర్లోకి వెళ్ళినప్పుడు వాటర్ అనేది ప్యూరిఫై అవుతుంది. తర్వాత మెయిన్ ట్యాంక్లోకి వెళ్తుంది. ఆ మెయిన్ ట్యాంక్ నుంచి ఎప్పుడైతే రెయిన్ వాటర్ అనేది ఎక్కువ అవుతుందో దాని ద్వారా మనకి డగ్వెల్స్ ద్వారా వెళ్తాయి అనమాట. ఆ డగ్వెల్స్ నుంచి మనకి ఫార్మ్స్లోకి డైరెక్ట్గా వాటర్ అనేది వెళ్తుంది. దీని ద్వారా మనకి ఏంటంటే రెయిన్ వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా మన ఫార్మ్స్కి హార్వెస్టింగ్కి యూజ్ చేయొచ్చు. అలాగే రెయిన్ వాటర్ని ఇలా ప్యూరిఫై చేసి చేయడం ద్వారా మన ఫార్మ్స్కి అనేది మంచి క్రాప్ అనేది ఈల్డ్ వస్తుందన్నమాట.
తర్వాత మనకున్న వాటర్ అనేది సేవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. My name is Abhinav. My co-partner name is P. Kailash. This is goat lungs. I thought this goat lungs, the breathing and breathe in, breathe out, which is inside the breathe తీసుకున్నామనేది మనం ఎలా చెప్తున్నామో దీంట్లో చూపిస్తాం. గోడ్ బ్రీత్స్ తెచ్చుకున్నాం. సాల్ట్ మేము ప్రిజర్వ్ చేయడానికి సాల్ట్ ఐస్ వాడాం. ఇది గోడ్ బ్రీత్స్ సేమ్ విత్ హ్యూమన్ లంగ్స్, which is the part of god breath was in the small మన హ్యూమన్ లంగ్స్ కన్నా అవి బ్రీత్ తీసుకున్నప్పుడు బిగ్ అవుతాయి, మన ఇంకా బిగ్ అవుతాయి. దానివల్ల మనకి ఇదే దొరికింది, హ్యూమన్ లంగ్స్ దొరకలేదు. అదే దాని బదులు ఇది పెట్టడానికి తెచ్చుకున్నాం గోట్ లంగ్స్. నా పేరు విజయశ్వంత్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నా కో పార్ట్నర్ ఎస్ ముఖేష్. నేను డ్రిప్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ చేసాం. ఈ థాట్ నాకు మనం ఒక పొలాలకు వెళ్ళినప్పుడు ఒకసారి చూశాను. నేను చాలా వరకు మొక్కలు నీళ్ళు పోయాలంటే కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ మిషన్ కనిపెట్టాం. దీని ద్వారా ఒక బ్యాటరీ దీన్ని కనెక్ట్ చేస్తూ ఉంటే సడన్గా మొక్కలకు నీళ్ళు సరఫరా అవుతాయి. దీన్ని మనం కొంతమందికి పంటల్లో ఉపయోగించవచ్చు. అలాగే పంటల్లో కానీ మనం ప్లాంటేషన్ నర్సరీస్లో కానీ చాలా వరకు ఉపయోగించవచ్చు. ఇది నాకు సక్సెస్గా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం చేశాను. దిస్ మై ఫస్ట్ టైం ప్రాజెక్ట్. చాలా వరకు చేసినవి ఫ్లాప్ అయ్యాయి, దిస్ మాత్రం కొంచెం సక్సెస్ అయింది. ఓకే, దీనిలో నా టీచర్స్ కొంతమంది మెచ్చుకున్నారు, కొంతమంది ఎలా డెమో చూపించమన్నారు. మీకు డెమో చూపిస్తాను. డెమో చూపించరా? తిప్పి పెట్టు. ఇది చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,